హోటల్ మీడియాకి స్వాగతం. బిగ్ బాస్ 9 అగ్ని పరీక్ష అప్డేట్ మొత్తంగా వచ్చేటప్పటికి నిన్న మొత్తంగా 4-5 టాస్కులు జరిగాయి. ఒకటి వచ్చేప్పటికి పార్ట్స్ బ్యాలెన్సింగ్ టాస్క్, అంటే కుండలు బ్యాలెన్స్ చేయడం, అదొక టాస్క్ జరిగింది. ఆ తర్వాత పొజిషన్స్ 1 నుంచి 15 మొత్తం 15 పార్టిసిపెంట్స్ ఉన్నారు కదా. ఈ 15 మందిలో ఫస్ట్ ర్యాంక్ ఎవరు, సెకండ్ ర్యాంక్ ఎవరు, అలా 15 ర్యాంకుల్లో ఎవరు ఎలిజిబుల్ అనే దానికి టాస్క్ జరిగింది. దీంట్లో అయితే పిచ్చగా ఎవరికి వాళ్ళు నా పొజిషన్ ఇది అని బాగా ఆర్గ్యుమెంట్ చేసుకోవటం అనేటువంటిది జరిగింది. ఈ కెప్టెన్స్ వచ్చేటప్పటికి రోజుకు ఒక కెప్టెన్ ఉంటారు. నిన్న వచ్చేటప్పటికి ప్రియా అనేట ఆవిడ కెప్టెన్గా ఉంది. తర్వాత ప్రియా శెట్టి ఈవిడ కెప్టెన్. ఆ తర్వాత అనుష్క వర్సెస్ ప్రియా పిచ్చగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ప్రియా శెట్టి అనూష ఉంది కదా, అనూష రత్నమో ఎవరో ఆవిడ, వీళ్ళిద్దరికీ మధ్య బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. అలాగే శ్వేత అంటే మీకు తెలుసు కదా, బాగా ఫిట్గా ఉంది, వెయిట్ లిఫ్టర్ ఎవరు ఆవిడ వర్సెస్ దివ్యా నిఖిత. ఈ అమ్మాయికి దివ్యా నిఖిత అంటే తెలుసు కదా, వెజ్ మోమో, ఫ్రైడ్ మోమో ఆవిడ. వీళ్ళిద్దరికీ మధ్యలో కూడా చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది. అట్లాగే దాలియా వర్సెస్ శ్వేత, మళ్ళీ అదే శ్వేతకి దాలియాకి మధ్యలో కూడా బిగ్గా ఫైట్. అంటే నేను అనుకోవడం ఈ 15 ర్యాంక్స్ పొజిషన్స్లోనే ఇది జరిగి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే ఆ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బెస్ట్ పెర్ఫార్మర్కి ఆ ఓట్ అప్పీల్ కోసంగా చేసుకోవచ్చు అనమాట. అలాగే సింగర్ శ్రీతేజ ఎలిమినేట్ అయిపోయాడు, బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వటం జరిగింది. వైల్డ్ కార్డ్లో వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఇంకా వచ్చేటప్పటికి బ్యాలెన్సింగ్ టాస్క్ చెప్పాను కదా, పార్ట్స్ బ్యాలెన్సింగ్ టాస్క్. ఆ తర్వాత 1 to 15 పొజిషన్స్ టాస్క్ ఒకటి జరిగింది, రోప్స్ టాస్క్ ఒకటి జరిగింది, ఫిజికల్ టాస్క్, ఆ తర్వాత మెంటల్ టాస్క్. మొత్తం ఇలా ఇన్ని టాస్క్లు జరిగినాయి. ఇకపోతే ఈరోజైతే ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే కాబట్టి ఈరోజు హాలిడే ఉంది జడ్జెస్కి, కామనర్స్కి, అందరికీ కూడా. ఇంకా 16th 17th మళ్ళీ షూట్ అనేటువంటిది జరుగుతుంది. 19th ఫైనల్ షూట్ ఉంటుంది, 19వ తారీఖు ఫైనల్ షూట్ ఉంటుంది. అది వచ్చేటప్పటికి రాండ్ టెలికాస్ట్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ జియో స్టార్. ఓన్లీ జియో స్టార్లోనే వస్తుంది, టీవీలో రాదు ఇది. జియో స్టార్లో ఆగస్ట్ 22వ తారీఖున వస్తుంది. సో బీ రెడీ. మీకు ఎవరైతే నచ్చుతారో రేపు ఆర్గ్యుమెంట్స్లో, ఎందుకంటే కామన్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేయాలి. మనం కూడా కామన్ పీపులే కాబట్టి కామన్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఈ సెలబ్రిటీస్ది దరిద్రం భరించలేకుండా ఉన్నాం. వాళ్ళు ఎలా ఉన్నారంటే, సెలబ్రిటీస్ వస్తారు బిగ్ బాస్లో ఏదో ఆర్గ్యుమెంట్స్ చేస్తారు, ఆర్గ్యుమెంట్స్ చేసేసేసి ఆ తర్వాత నుంచి వాళ్ళు నెక్స్ట్ నుంచి యూట్యూబ్ ఛానల్స్ అవి ఇవి పెట్టేసేసి, అంటే జనరల్గా నా ఒపీనియన్ వచ్చేటప్పటికి ఏంటంటే, కొంతమందికి కొన్ని అవకాశాలు ఉండాలి. ఇప్పుడు యూట్యూబ్ అనేటువంటిది నార్మల్ పీపుల్ కోసం ఉండాలి. సెలబ్రిటీస్ కొంతవరకే యూజ్ చేయాలి, కానీ యూట్యూబ్లో కామన్ పర్సన్స్ని ఎదగనివ్వట్లే ఎవడో సెలబ్రిటీ అనేవాడు. వంటలు వాళ్ళే, తిండి వాళ్ళే, ఫుడ్ ఎక్స్ప్లోరింగ్ వాళ్ళే, ఫ్రూట్స్ ఎక్స్ప్లోరింగ్ వాళ్ళే, ఆ తర్వాత పూజలు వాళ్ళే, అన్నీ వాళ్ళే చేసేసి వాళ్ళు చేసినప్పుడు ఆటోమేటిక్గా 100 మంది వాళ్ళని చూస్తారు. ఇక్కడ టాలెంట్ ఉన్నోడిని కూడా చూడరు. ఇక్కడ కూడా వాళ్ళని కామన్ పీపుల్ని ఎదగనివ్వకుండా చేస్తున్నారు అనేది నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. మీ అభిప్రాయం కూడా కింద తెలియజేయండి ప్లీజ్. ఫర్దర్గా అన్ని విషయాలు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ హోటల్ మీడియా.